जय कुर्मा, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ కమలాకర్ గారు, వేదికల నుంచిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు సమావేశానికి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంత దూరం ఇచ్చేసిన కుల బాంధవులకు అందరికీ శనార్థి. ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడుతూ సంఘం గురించి మాట్లాడుతుంటే బాధ అనిపించింది. ఒకసారి మనం అందరం ఆలోచించాలి, సంఘానికి నేనేం చేసినా అని. ఎదుటి వ్యక్తికి ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు నాకే చూపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించాలి కుల బాంధవులందరూ. ఇది మన కుల బాంధవుల సంఘం, కుర్మ సంఘం. అందరూ రక్త సంబంధికులు ఉంటారు, అందరూ అక్కలు, బావలు, మామలు, కాకలు, తాతలు ఉంటారు. కాబట్టి ఎవరిని ఎవరు విమర్శించకుండా సంఘానికి వాళ్ళంతా సేవ చేస్తున్నారు, మనం ఏం చేసినామని ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. అందరూ మేధావులే. సోషల్ మీడియాలో పెట్టినంత ఈజీ కాదు సంఘం నడిపించడం అంటే. సంఘంలో పనిచేసే వారి గురించి ముఖ్యంగా ఐలన్న గారిని పెట్టినప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. ఆ సోదరునికి నేను ఎంబడే అడిగినాను, అన్నా నేను కావాలని చేయలే అన్న, అది అంతా ఫ్లూట్లో వచ్చేసింది అంటే. అట్లెట్లా వస్తుంది బాబు, నువ్వు తప్పు అది అడగడం జరిగింది, ఖండించడం జరిగింది. సోషల్ మీడియా ఉంది, ఫ్రీ ఉందని చెప్పి ఏదో ఒకటి పెట్టడం కాదు. మనం సంఘం గురించి ఏం చేస్తున్నాం, అన్న పని చేస్తుండు, ఐలన్న పని చేస్తుండు, క్యామ్ మల్లేష్ అన్న ఎంపీ అవుతారు, రేపు ఎగ్గే మల్లేష్ గారు ఎమ్మెల్సీగా పనిచేశారు. వారితో పాటు మన అందరము సైనికులుగా పనిచేసి మనము సంఘాభివృద్ధికి పనిచేయాలి. కానీ ఎవరో చేసిన దానికి, ఎవరో చెప్పిన దానికి మనం సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు తమ్ముడు, కరెక్ట్ కాదు. సంఘం అభివృద్ధి గురించి మన అందరం పనిచేయాలి. రేపు అన్న, అక్క, చెల్లెలు వీళ్ళందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు అయ్యారు. వాళ్ళందరూ ఏ విధంగా అయ్యారు, రేపు మనం కూడా మన ఊర్లో సర్పంచ్ కావాలి. రాబోయే రోజులలో 10 మంది సర్పంచులతో పాటు 1000 మంది సర్పంచుల గురించి మనం అందరం పోరాటం చేయాలి. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 50% రిజర్వేషన్లు మహిళా మనులు కేటాయించారు. ఆ 50% మహిళలో మన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలిపించడానికి మనందరం శాయశక్తులా కృషి చేయాలి. ఎప్పుడు వచ్చినా కానీ ఎవరు ఎమ్మెల్యే లేరు అంటే ఎట్లయితారు? మన అందరం పనిచేయాలి, ఇంటింటికి తిరగాలి, బస్తీ తిరగాలి, గ్రామం తిరగాలి, మండలం అందరం తిరిగి మన కులజులో ఉన్న బీదవాళ్ళు కానీ ఎవరన్నా కానీ చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి మనందరం ఏకతాటిపై ఉండి చలిచీమలైనా పెద్ద పామునైనా చంపగలుగుతాయి. అదేవిధంగా కుర్మలందరూ కలిసి రాబోయే ఎన్నికలలో రాజ్యాధికారం కోసం పనిచేయాలని కోరుకుంటూ, అలాగే మన సంఘ చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. నేను పుట్టకముందే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. కొల్లూరు మల్లప్ప గారు పివి నరసింహారావుకే గురువు ఆయన. అలాంటి మేధావులు మన సంఘంలో జన్మించారు. వాళ్ళ ప్రోద్బలంతోనే సంఘానికి ఇంత గౌరవం వచ్చింది. దుర్గయ్య గారు ఉన్నారు, లోకుల నారాయణ గారు ఉన్నారు, బట్కీర్ కృష్ణ గారు, బట్కీర్ దయానంద్ గారు, నర్సప్ప గారు, ఇలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ రాబోయే రోజులలో 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను పేరేడ్ గ్రౌండ్లలో 10 లక్షల మందితోని కుర్మ గర్జన పేరుతో ఏర్పాటు చేసి కుర్మల సత్తా గురించి రాజ్యాధికారం కోసం మన అందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.